హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ అయితే నేను మార్నింగ్ టిఫిన్కి అయితే ఆనియన్ చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడైతే ఉన్నాయి చూసాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద ఆనియన్స్, తర్వాత పోపు దినుసులు, తర్వాత కొంచెం బెల్లం, తర్వాత ఎండుమిర్చి అండి ఒక 4-5 తీసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు అయితే పొట్టు తీసేసి పెట్టుకున్నాను. నేనైతే ఇప్పుడు స్టవ్ అంటించేసుకొనేసి ఒక బండి పెట్టేసుకొని కొంచెం నూనె అయితే వేసేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నానండి. సో ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండాలి. సో అప్పుడే పోపు దినుసులు కూడా వేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి, తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నానండి. సో వీటి మొత్తాన్ని కూడా ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఇలా ఫ్రై చేస్తూ ఉండాలండి. అండ్ నెక్స్ట్ అయితే ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగైతే మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఆ తర్వాత లాస్ట్ ఇంకొక 2 మినిట్స్లో దించుతామంటే అప్పుడైతే కొంచెం జీలకర్ర వేసేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఇలా మిక్స్ చేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. సో అలా ఫ్రై చేస్తూ ఒక 2 మినిట్స్ తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారుతుంది కదా, ఆ విధంగా అయినప్పుడైతే కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకొని సో దీన్ని అయితే మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకున్నానండి. అందులో కొంచెం చింతపండు అయితే యాడ్ చేసేసుకున్నాను. దీని అయితే మిక్సీ బౌల్లో వేసుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసేసండి. సో ఇప్పుడైతే పోపు పెట్టేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. అందులోనే ఆల్రెడీ అదే బండిలోనే మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని అందులో ఆవాలు కొంచెం వేసేసుకొని పోపు దినుసులు కూడా వేసుకుంటున్నాను. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొంచెం ఆనియన్ కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు అయితే వేసేసుకుంటున్నానండి. సో దీన్ని మొత్తానికి కూడా ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలో అయితే వేసేసుకుంటే ఆనియన్ చట్నీ రెడీ. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.